ఏమాత్రం ఆలోచించే టైం ఇవ్వద్దు. ఇస్తే వెధవ ఆలోచనలు చేస్తుంది. ప్రతి క్షణం దాన్ని టెన్షన్లో ఉంచాలి. పెళ్ళయ్యేదాకా అదే పనిలో ఉండాలి. అర్థమైందా? అలాగే అమ్మమ్మ. అయినా ఇంకా తనేం చేయగలదు? ఏమైనా చేస్తుంది. అది దెయ్యంలా ఇంత నాటకం ఆడింది. రేపు మరో డ్రామా మొదలు పెట్టచ్చు. మనం మన జాగ్రత్తలో ఉండడం మంచిది. సరేనా? సరే, చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. ఈ హ్యాపీనెస్ అంతా నీ వల్లే. కాస్త సంతోషం దాచుకో. రేపు తాళి తలంబ్రాలు పడేటప్పుడు సంతోషంతో కేరింతలు కొట్టాలి. ఆ సంతోషం చూసి సీత మొహం మాడిపోవాలి. అప్పటిదాకా ఎందుకు? ఈలోపే మాడి మసయ్యేలా చేస్తా. మాడు మొహం చూపించలేక గదిలోంచి బయటకు రాకుండా చేస్తా. ప్రతి క్షణం దాన్ని మానసికంగా హింసించి చంపుతా. వెరీ గుడ్. అలాగే కానివ్వు. ఆల్ ది బెస్ట్. సీత, అంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచించటం లేదు. నువ్వెప్పుడూ నా దగ్గర నిజం దాచే ప్రయత్నం చేయకు సీత. అది నీ వల్ల కాదు. నువ్వు ఆలోచిస్తుందే లేనిది తెలుసుకోలేనంత అమాయకుణ్ణి కాదు. ఆ మాత్రం నీ గురించి తెలియకపోతే నేను నీ భర్తనే కాదు. రఘు, కోరి చేసుకున్నవాణ్ణి. నిన్ను పూర్తిగా అప్పుడే చదివాను. ఇక కొత్త విషయాలేమీ లేవు, ఏమీ రావు. నువ్వు స్వర్ణ గురించి ఆలోచించడం మానే. సాధ్యమయ్యే విషయమా? సాధ్యపరుచుకోలేకపోతే సుఖ సంతోషాలు దూరం అవుతాయి. అది కాదు రఘు. చూడు సీత, గతంలో తను బతుకుండగా చేసిన తప్పులు, ఆత్మగా మనల్ని పెట్టిన టెన్షన్ అంతా మర్చిపోయి తన మీద జాలి, సానుభూతి వచ్చేలా, ఒక మంచి అభిప్రాయం కలిగేలా తన కోరిక తెలియజేసింది. నాకు తెలిసి అప్పుడు ఇప్పుడు టోటల్గా తను చేసిన మంచి పని ఇదొక్కటే. ఆత్మగా మారాకైనా ఒక మంచి ఆలోచన చేసింది. మనం కాస్త మనశ్శాంతిగా బతికే ఛాన్స్ ఇచ్చింది. సంతోషించు. ఇంకా తన గురించి ఆలోచించడం మంచిది కాదు. అయినా నువ్వు ఫీల్ అవడంలో అర్థం లేదు. నువ్వు బాధపడితే తన ఆత్మ శాంతించదు. తిరిగి వికటించినా వికటించవచ్చు. మనం కష్టాల్లోనూ పడచ్చు. స్వర్ణ ఆత్మ కోరినట్టు సాకేత్ హంసలు పెళ్లి చేయడమే బెస్ట్. స్వర్ణ ఆత్మలా కోరింది అంటే నమ్మలేకపోతున్నాను. అయినా అది ఆత్మ కోరికే కానీ స్వర్ణ కోరిక కాదు కదా. ఏంటి సీత నువ్వనేది? ఆత్మ కోరికే గాని స్వర్ణ కోరిక కాకపోవడం ఏంటి? ఇప్పుడు స్వర్ణ వేరు ఆత్మ వేరు కాదు కదా. మిగిలింది ఒక్కటే. కోరిక ఒక్కటే కదా. నీ మాటలో అర్థం నాకు అర్థం కాలేదు. స్వర్ణ బ్రతుకుంటే దీనికి అంగీకరించేదా అని. లేదు కాబట్టే కదా ఈ ప్రస్తావన. బ్రతికుంటే ఎవరు మాత్రం ఎందుకు ఆలోచిస్తారు? అది నా మనసులో ఇంకా బ్రతికే ఉంది. సీత, నీ కడుపులో పెరిగేది మా అమ్మ. ఆ విషయం గుర్తుంచుకో. లేనిపోని ఆలోచనలు మానే. నీకు నీ చెల్లెల మీద ఎంత ప్రేమ ఉందో నాకు నా తల్లి మీద, నీ మీద అంతకు రెట్టింపు ప్రేమ ఉంది.
పుట్టబోయే బిడ్డ మీద అంతకు మించిన ప్రేమ ఉంది. అందరి క్షేమం కోరి సుఖ సంతోషాలు ఆశించి చెప్తున్నాను. జరిగిందంతా మర్చిపో. జరగాల్సిన దాని గురించి ఆలోచించు. మనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నన్ను బాధ పెట్టొద్దు. నా తాపత్రయం అర్థం చేసుకో సీత. నన్ను ఇరిటేట్ చేసి మన మధ్య గొడవలకు అవకాశం ఇవ్వద్దు. సాకేత్కి ఇలా రెండో పెళ్లి చేయాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదండి. వాడి తండ్రికి రెండో పెళ్లి, వాడికి రెండో పెళ్లి. ఇదేమన్నా ఆనవాయితీ పడుతుందా? రేపటి తరం పిఠాపురం వారికి పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రారేమోనని భయంగా ఉందండి. పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు మాట్లాడుకు మంగా. ఇలా జరగటానికి కారణం అప్పుడు ఆ శారద ఆత్మాభిమానం, ఇప్పుడు ఈ స్వర్ణ అహంకారం. మనమేం చేస్తాం? మన తప్పే ఉంది. అన్ని తరాల్లోనూ ఇలా వితండవాదులే దొరుకుతారా? అయినా అప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళలో మార్పు, వాళ్ళ మంచితనాన్ని గురించే మనం ఆలోచించాం. వాళ్ళు మూర్ఖత్వంతో అర్థం చేసుకోలేకపోతే మనమేం చేయగలం? ఆ శారద దూరంగా వెళ్ళింది. తను బతికి కొడుకును బతికించుకుంది. ఈ స్వర్ణ మనకందనంత దూరం వెళ్ళింది. కన్న కొడుకును కూడా దూరం చేసుకుంది. వీడి భవిష్యత్తు బాగుండాలనే కదా మనం మళ్ళీ సాకేత్కి పెళ్లి చేస్తున్నది. మనకేమన్నా సరదానా? పైగా అది స్వర్ణ కోరిక కూడా కదా. అంతేనంటారా? మనకేం పాపం తగలదంటారా? ఆత్మశాంతి కలిగించటం పుణ్యమే గాని పాపం కాదు మంగా. ఆ అమ్మాయి బాధపడదంటావా? దానికోసం మనం తలుంచుకోవాలా? సరే, తనకు నచ్చజెప్పి నీ ఇష్ట ప్రకారమే జరిపిద్దాం. సరేనా? చెప్తే తను ఒప్పుకుంటుందా? ఆ భాగీరథి పడనిస్తుందా? ఆవిడ ఊరు మధ్యలో ఇది మన కుటుంబ విషయం, మన ఇష్టం. మనల్ని బయట పడేయాలని, మన పరువు తీయాలని కదా అది కాచు కూర్చుంది. ఎలాగోలా ఆమె నోరు కట్టడి చేద్దాం. హంసకి నచ్చజెబుదాం. మించొస్తే సాకేత్తోనే చెప్పిద్దాం. ఇక నువ్వు ఆ విషయాన్ని గురించి అతిగా ఆలోచించుకు. ప్రశాంతంగా నిద్రపో. మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఏం నిద్రపోవడమో, ఏం ప్రశాంతతో. మంగ, అలా అని ఆరోగ్యం పాడు చేసుకుంటావా?
నేను వయసులో పెద్దవాణ్ణి కావచ్చు, కానీ మా అందరికీ పెద్ద దిక్కు నువ్వే. నువ్వే ఇలా డేలా పడిపోతే మేమెవరం భరించలేము. నాకు ఈ వయసులో దుఃఖం కలిగేలా ప్రవర్తించు. నా మాట విను. నీకు నువ్వు సమాధానం చెప్పుకో. నువ్వు స్థిమితంగా ఉంటే తప్ప నేను ధైర్యంగా ఉండలేను. నేనే కాదు, ఈ ఇంట్లో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరు. నా మాట విని పడుకోమంగా. గతాన్ని తలుచుకుంటే దుఃఖమే మిగులుతుంది. భవిష్యత్తుని తలుచుకో. కాస్త ఆశని, ఆనందాన్ని, మనకు బతికే ధైర్యాన్ని ఇస్తుంది. పడుకోమంగా. స్వర్ణ, ఏడు పాపి, కొంచెం భోంచేయవే. స్వర్ణ, ముందా ఏడు పాపి, భోంచేయి.
నీకే స్వర్ణ చెప్పేది ప్లీజ్. వద్దు, నాకే వద్దు. బతకాలన్న కోరిక లేదు, తినాలన్న ఆశ లేదు. ఏంటి ఏమైంది నీకు? అన్నం మీద ఆశ లేదు, బ్రతకాలం లేదు అంటున్నావు. నిన్ను కష్టపడి బ్రతికించుకుంది మళ్ళీ నువ్వు చావడానికేనా? నా ప్రాణం కన్నా నీ ప్రాణమే ముఖ్యమనుకున్నాను. నా బ్రతుకు కన్నా, నా సుఖ సంతోషాల కన్నా నీ జీవితం ముఖ్యం అనుకుని నేనింత రిస్క్ చేశాను. ఇప్పుడు నువ్వు చేస్తానంటే నేను ఎలా చావనిస్తాను? అసలు ఇప్పుడు నీకు చావాల్సిన పనేంటి? అంత అవసరం ఏమొచ్చింది? ధైర్యంగా ముందుకు సాగాల్సిన సమయంలో పిరికి దానిలో ఈ మాటలేంటే? ఎందుకు బతకాలక్క? ఏం ఆశించి బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఆ రోజే నేను చచ్చిపోయినా బాగుండేది. అలా మాట్లాడకు. ఎందుకు బ్రతకాలేంటి? మా కోసం బ్రతకాలి. నీ జీవితాన్ని నువ్వు అనుభవించడానికి బ్రతకాలి. నువ్వు ప్రేమించే సాకేత్ కోసం, నీ కన్న కొడుకు కోసం బ్రతకాలి. నిన్ను ప్రేమించే నా కోసం, అమ్మ నాన్నల కోసం బ్రతకాలి. బతుకున్నప్పుడు అందరూ అసహించుకునేలా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు బతికాక నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అందుకే చావాలనుకుంటున్నాను. ఎందుకే? కొత్తగా ఏం జరిగింది? ఆ రాక్షసుతో బావ పెళ్లి నిశ్చయం అవుతుంది. నా బిడ్డ పెంపకం ఆ హంస చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాటికన్నా ముందు నేను బతికున్నా చచ్చినట్టు నిర్ధారించి డెత్ సర్టిఫికెట్ వచ్చిందంటే నాకు ఇంకా బ్రతికుండే అర్హత లేదు. నీ బ్రతుకు నిర్ణయించేది ఆ సర్టిఫికేట్ కాదు, మేము. ఆ సర్టిఫికేట్ వెనుక మోసం, కుట్ర, దగ దాగున్నాయి. అది అబద్ధమని చెప్పడానికి నువ్వున్నావు. చంపేసింది వాళ్ళే, చచ్చానని సర్టిఫికెట్ తెచ్చింది కూడా వాళ్ళే. ఇంకెలా నన్ను బ్రతికి రమ్మంటావు? వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు కాబట్టి, నువ్వు బ్రతుకున్నావు కాబట్టి, వాళ్ళు చేసిన పాపం వాళ్ళ నోటితోనే బయట పెట్టేలా చేయాలి కాబట్టి. అందుకే ఈ దాగుడు మూతలు. దగా చేసిన వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈ దాపరికం. చూడు స్వర్ణ, నువ్వు చనిపోతే వాళ్ళ డ్రామా నిజమవుతుంది. అయినా ఆ కాగితం ఏమి ప్రామాణికం కాదు. మన విజయం. మన విజయం నీకు పునర్జన్మనివ్వాలి. నాకు నమ్మకం లేదక్క. వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు. వాళ్ళ చేతిలో చావడం కన్నా చనిపోవడమే మంచిది. అయితే నీకోసం తాపత్రయపడే ముందు నన్ను చంపవే. ఆ తర్వాత నీకు తోచిందేదో నువ్వు చెయ్యి. చెప్పుడు నీ ఆవేశమేనా? నా ఆలోచన, నా ఆరాటాన్ని అర్థం చేసుకోవా? నేను బ్రతికుండగా నిన్నెలా చంపనిస్తానే? ఆ యముడితో పోరాడైనా నిన్ను బ్రతికించుకుంటాను. నీ కోరిక అడ్డు తగిలేదనలాగా నేను నీకు కనిపిస్తే నన్ను చంపే. నా పీక పిసికి చంపే. నా చావుకి నీ ఆత్మే కారణమన్న నింద నువ్వు మోయివే. చంపేసేవే. చంపే 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 స్వర్ణ. ఆ వరుస నీకు గుర్తుంటే, ఆ పిలుపు మీద నీకు ప్రేమ ఉంటే
నా మీద నమ్మకం ఉంటే నీ భవిష్యత్తు చూసి ఆనందపడే మొదటి వ్యక్తిని నేనేనని నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే మళ్ళీ చనిపోతాననే మాట నువ్వు అనకూడదు. అది కాదక్క, వాళ్ళకి నిశ్చితార్థం అయితే నేను బ్రతికి ప్రయోజనం లేదు. ఎలా అవుతుందే? నేను లేనా? ఎలా ఆ నిశ్చితార్థాన్ని నేను జరగనిస్తాను? నా కంఠంలో ప్రాణం ఉండగా సాకేత్ హంసల నిశ్చితార్థం జరగనివ్వను. నేను బయటపడకుండా ఎలా ఆపుతావు అక్క? నా చావు అడ్డేసైనా ఆపుతాను. అక్క, అలాంటి మాట ఇంకెప్పుడు అనద్దక్క. అక్క